శాస్త్రమేమో నీ ఇల్లు తుడుచుకున్నట్టు నీ దేవాలయాన్ని తుడుచుకోవాలని చెప్తోంది అని కాకినాడలో చాలా పెద్ద గుడి, మా అయ్యప్ప గుడి, చాలా చాలా పెద్ద సంస్థానం, అక్కడ పెట్టాం ఈ కోయిలాళ్వారి తిరుమంజనం. మనిషికి 20 రూపాయలు హుండీలో వేసుకుని దాంతోనే చీపురు కట్టలు బూజుల కర్రలు కొనుక్కుని మధ్యాహ్నం ఆ డబ్బుల్లోనే అన్నం పప్పు పులుసు పెడతాడు మా గోపాలకృష్ణ గారు. అందరం కలిసి దేవాలయాన్ని అంతటినీ తుడిచేసి కడిగేసి ముగ్గులు పెట్టేసి ఆవు పేడతో అలికేసి వెళ్ళిపోతారు. మరునాటి నుంచి శారదానవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కాయిక కైంకర్యం నువ్వు చెయ్యాలి శరీరంతో ఈశ్వరుడికి. అలా చేస్తేనే ఈ కాయంతో చేసిన పాపములకు విరుగుడు. ఈ శరీరంతో ఈశ్వరుడికి సేవ చెయ్యాలి. అది అనుగ్రహించినప్పుడు దేవాలయ వ్యవస్థలో ఎక్కడో పొరపాటు ఉందని గుర్తు. భక్తుడికి అవకాశం ఎక్కడుంది? వాడికి ఉండాలి. ఓ కొండకొచ్చాడు, వాడు ఏదో చేసుకునే అవకాశం వాడికి ఉండాలి. వాడికి ఎక్కడెక్కడ ఏం చెయ్యొచ్చో వాడికి అవకాశం